ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలోనే అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ టు అక్టోబర్లో జరిగే అవకాశాలున్నాయి. అయితే వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండడమే ఇందుకు కారణం. ఏ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలన్నా బీసీ కులాల జనాభా నిర్ధారణ జరగాలి. ఇందుకు డెడికేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ బీసీల కులగణన చేపట్టి ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించాలో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్ను సర్కార్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఏపీలో వచ్చే నెలలో ఈ కమిషన్ కు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వేషన్లను 34% పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీని అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా ఆచరణలో మాత్రం కష్టసాధ్యమే. ఎందుకంటే రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ, మహారాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును ఇటీవలే కొట్టివేసింది కూడా. ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అనుసరించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఓబీసీ కులాల వెనుకబాటుతనంపై లోతైన అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను నియమించాలి. కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని సర్కార్ ఖరారు చేయాలి. ఇదే సమయంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల మొత్తం రిజర్వేషన్ 50% మించకుండా చూడాలి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో నియమించే డెడికేషన్ కమిషన్ చైర్మన్, సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయ సేకరణ జరిపి ఓబీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి రిజర్వేషన్లపై నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% కోటా అమలవుతోంది. మరో 10% పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరుకుంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. పొరుగున ఉన్న తెలంగాణలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఎదురైంది. కోటా 50%కి మించితే నామినేషన్ల ప్రక్రియను రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. అంటే మన రాష్ట్రం కూడా బీసీలకు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయం తీసుకున్నారు. 32,000 మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు దరఖాస్తు చేయగా మొత్తంగా 2,58,638 అప్లికేషన్లు వచ్చాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్లో ఇచ్చిన తీర్పుపై ఏపీతో పాటు పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురుచూస్తున్నారు. కాగా వచ్చే ఏడాది డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత నెల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే మినహాయింపు లభిస్తుందో లేదోనన్న సందేహంతో 32,000 మంది టీచర్లు టెట్ రాసేందుకు సిద్ధపడ్డారు. టెట్ దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 32,016 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. వచ్చే ఏడాది డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసినా కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2,000 పోస్టులతో కొత్త డిఎస్సీ ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో టెట్ కు దరఖాస్తులు పెరిగాయి. కాగా ఇప్పటికే టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. నెల్లూరులో వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు 1,15,00,000 నిధులు కేటాయింపులు జరిగాయి. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీనికి సంబంధించి భూమి పూజలు చేశారు. 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చక స్వామి నివాసం, కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. సిటీ పరిధిలో 4 ఆలయాల అభివృద్ధికి మంత్రి ఆనం 23,95,00,000 నిధులు కేటాయించారని చెప్పారు. వెంకటమ్మ పేరంటాలు ఆలయం అతి పురాతనమైందని తెలిపారు. అలాగే అనారోగ్యాలను చిటికలో తగ్గించే దేవతగా వెంకటమ్మ పేరంటాలమ్మ విరాజిల్లుతుందని చెప్పారు. దేవాదాయ శాఖ ప్రక్షాళన బాధ్యతని సీఎం చంద్రబాబు తనకి అప్పగించారని మంత్రి ఆనం అన్నారు. వెంకటమ్మ ఆలయానికి మహిళలు ఎక్కువగా వస్తుంటారని 9 నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో నగరానికి ఆధ్యాత్మిక శోభ తెస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం దృష్టి సాధించారని చెప్పారు. ఇక నెల్లూరుకి 2 సమర్థవంతమైన మంత్రులు ఉండడం మన అదృష్టమని అన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఈ సమిట్ కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సమిట్ ను నిర్వహించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమిట్ లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమిట్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాసులు లేకుండా ఎవరూ ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పారు. బందోబస్తుకు వచ్చే పోలీసు సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమిట్ కు హాజరయ్యే మీడియాకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను నిర్వహించనుంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి సుమారు 2000 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమిట్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో తన విజన్, పాలసీలను ప్రదర్శించడానికి ఈ సమిట్ ఒక ముఖ్య వేదిక కానుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందరలోనే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయగా, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్దం చేశారు. ఎంపీడీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకుని జిల్లాల వారీగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కలెక్టర్లు ఆదివారం విడుదల చేశారు. గెజిట్ కాపీలను పూర్తి సమాచారంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆన్లైన్లో చేరవేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా ఇప్పటికే ప్రజా సంబంధాల శాఖకు చేరింది. ఏ జిల్లా నుంచైనా రావాల్సిన తుది జాబితా ఉంటే సోమవారం ఉదయంలోపు సేకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని రిజర్వేషన్లను సూచిస్తూ జిల్లాలో విడుదలైన గెజిట్ సమాచారం ఆధారంగానే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి కోర్సులతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కొత్తగూడెంలోని యూనివర్సిటీ ప్రాంగణాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీఎం కోసం సభా స్థలాన్ని, యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ ప్రతిపాదనల కోసం కొత్తగూడెంలోని 390 ఎకరాల్లో నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన చేయగా నిపుణులతో చర్చించి అంగీకారం తెలపడం అదృష్టంగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఉపయోగకరమైన భూగర్భ, ప్రకృతికి అవసరమైన పరిశోధనల ఆధారంగా కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ద్వారా జాతీయ స్థాయిలో పరిశోధనలకు మార్గం కానుందని మంత్రి తుమ్మల వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, రామ్దాస్ నాయక్, తెల్లం వెంకట్రావులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆడబిడ్డలకు సార పెట్టాలనే ఉద్దేశంతోనే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి రోజు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను మంత్రి పంపిణీ చేశారు. చీరల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి శ్లోకాలతో అందరినీ అలరించారు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదని, తమ ప్రభుత్వం రాగానే నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని మంత్రి పొన్నం తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కేసు అనుకూలంగా వచ్చిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, త్వరలోనే కాలువలో తవ్వకం ప్రారంభిస్తామన్నారు. హుస్నాబాద్లోని స్తూపం పక్కన మహిళలకు సంబంధించి 10 ఎకరాల్లో హైదరాబాద్ శిల్పారామంలాగే మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ అన్ని రకాల వస్తువులు అమ్ముకోవచ్చన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు 4 రోజులుగా పలు కోణాల్లో విచారిస్తున్నారు. సోమవారంతో కస్టడీ పూర్తవుతుంది. 4 రోజుల విచారణ ముగిసినప్పటికీ రవి నుంచి వివరాలు రాబట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా అతడు సహకరించట్లేదని, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే చెబుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మొదట్లో అతడు ఓటీటీల్లో విడుదలైన సినిమాలను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేసి తన వెబ్సైట్లో పెట్టి ప్రజలకు ఉచితంగా అందించినట్లు, తర్వాతి కాలంలో ఓటీటీలోకి రాకముందే కొత్త సినిమాలను ఐబొమ్మలో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అదెలా సాధ్యమైంది అని పోలీసులు ఎంతగా ప్రశ్నించినా రవి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిసింది. తొలుత ఐబొమ్మ రవికి సినిమాలు విక్రయించిన ఆ థర్డ్ పార్టీ వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. అలాగే ఐబొమ్మ మాటున రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్, రవి ఖాతాల ద్వారా జరిగిన కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన సమాచారం పూర్తిగా సాంకేతిక పరమైనది కావడంతో పోలీసులు రవి ఖాతాలున్న 35 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. వాటి నుంచి పూర్తి సమాచారం వస్తే తప్ప కేసులో పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొన్నారు. క్రీడలలో ప్రపంచమే మీ దిక్కు చూసే విధంగా క్రీడాకారులు ప్రతిభను చాటాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో 11వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ 2025-26 పోటీల ముగింపు విజేతలకు బహుమతులను ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరితో పాటు వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 23 తేదీల్లో మహిళలు, పురుషులు జూనియర్, సీనియర్ స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేల సమక్షంలో పలువురు వెయిట్ లిఫ్టర్లు వివిధ కేటగిరీల్లో వెయిట్ లిఫ్ట్ చేశారు. ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులకు పతకాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి అందజేశారు. అంతకుముందు హాఫ్ మారథాన్ను మంత్రి ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చిందని, క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని మారథాన్ పోటీ నిర్వహణతో దేశవ్యాప్తంగా ఓరుగల్లు ఖ్యాతి గడించిందన్నారు. 108 సంవత్సరములు చరిత్ర కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన ల్యాబ్స్ ప్రారంభిస్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వీటిని సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారు 80 లక్షల రూపాయలు పీఎంఎస్ నిధులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబొరేటరీతో సహా 3 రూములు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఉండి జిల్లా పరిషత్ గ్రౌండ్లో క్రికెట్ అసోసియేషన్ ద్వారా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోని అత్యుత్తమ ఉన్నత పాఠశాలగా దీన్ని తీర్చిదిద్దుతామని రఘురామ హామీ ఇచ్చారు. అన్ని హంగులతో జిల్లాలో అత్యున్నత పాఠశాలగా ఉండి పాఠశాలను తీర్చిదిద్దుతామని రఘురామకృష్ణరాజు అన్నారు. నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టి క్వాలిటీతో నిర్మించాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా గ్రామ పంచాయతీ శానిటేషన్ కొరకు మహిళలకు గ్రీన్ టబ్లను పంపిణీ చేశారు. ఫ్రూట్ మర్చెంట్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కస్బా బజార్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నేత తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ఫ్రూట్ మర్చెంట్ అధ్యక్ష కార్యదర్శకులను శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరంలోని ఫ్రూట్ హోల్సేల్ వ్యాపారుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి సకల సౌకర్యాలతో ఫ్రూట్స్ మార్కెట్ నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. వ్యాపారులంతా కలిసికట్టుగా వ్యాపారాలను నిర్వహించుకోవాలని, రానున్న రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయని, దీంతో ప్రతి పంట గోదావరి నీళ్లతో సస్యశ్యామలం అవుతాయన్నారు. రైతులకు, పండ్ల వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఫ్రూట్స్ మార్కెట్ నిర్మాణం చేపడతామని తుమ్మల యుగంధర్ అన్నారు. సత్యసాయిబాబా చూపిన సేవా మార్గం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రేరేపిస్తుందని, పుట్టపర్తి నుంచి 166 దేశాల దాకా విస్తరించిన ఆయన సేవా కార్యక్రమాలు మానవత్వానికి మార్గదర్శకమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట శ్రీ సత్యసాయిబాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా హరీష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యసాయిబాబా గురించి మాట్లాడే అవకాశం తనకు లభించడం తన భాగ్యమని హరీష్ రావు పేర్కొన్నారు. ఆయన శారీరక దేహం శాశ్వతం కాకపోయినా ఆయన చూపిన సేవా మార్గం యుగయుగాల పాటు నిలిచిపోతుందని తెలిపారు. కుల మత విభేదాలు లేని సమాజాన్ని నిర్మించాలనే బాబా సందేశం ఈనాటికి కోట్లాది మందిని ప్రేరేపిస్తుందని హరీష్ రావు గుర్తు చేశారు. ఒక్కటే కులం మానవ కులమని, ఒక్కటే మతం, ఒక్కటే ప్రేమ, ఒక్కడే దేవుడనే సత్య సాయిబాబా బోధనలను విశ్వవ్యాప్తంగా కోట్ల మంది ఆచరిస్తున్నారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, గవాస్కర్ వంటి ప్రముఖులు కూడా బాబా భక్తులని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని వ్యతిరేకించారు. అనంతరం ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు నేత మంద నరసింహారావు మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక దిక్కున కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేసే ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని కేంద్రంపై మండిపడ్డారు. సింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకువెళ్తుందన్నారు. కార్మికులను 12 గంటల పనిని చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్న బడా పెట్టుబడిదారులను పెంచి పోషిస్తుందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను 4 కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక అప్డేట్ ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో జనాభా లెక్కలు జరగనందున 2011లో జరిగిన సెన్సస్ ఆధారంగా ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. 5,000కు పైగా ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి 2.50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని, 5,000 లోపు ఓటర్లు ఉంటే 1.50 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు 50,000, 5,000కు తక్కువగా ఉన్న గ్రామాల్లో 30,000 చొప్పున మాత్రమే ఖర్చు పెట్టాలని ఎన్నికల అధికారులు వివరించారు. ఇక మరోవైపు స్థానిక ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో డిసెంబర్ 2 లేదా 3వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదంలో మృతి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమాన్షు సియాల్ మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్లోని ఆయన స్వగ్రామమైన కాంగ్రాలోని పాటియాల్కర్ ప్రాంతానికి తరలించారు. ఆయన భార్య వింగ్ కమాండర్ అఫ్షాన్ ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యతోనే భర్తకు సెల్యూట్ చేశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైన్యం గౌరవ వందనాలు నడుమ ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతి చెందిన పైలట్ వింగ్ కమాండర్ భార్యను కూడా అదే విభాగానికి చెందినవారే. వీరికి 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్త అకాల మృతితో ఆమె విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్లను దిగమింగుకుంటూనే భర్త మృతదేహానికి చివరిసారి సెల్యూట్ చేశారు. అయినప్పటికీ ఆమె రోధిస్తుండగానే సహచరులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. పైలట్ కమాండర్ సియాల్ మృతి పట్ల భారత వైమానిక దళం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి ప్రొఫెషనల్ అయిన వింగ్ కమాండర్ సియాల్ అంకిత భావం, నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరగని దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేశారని కొనియాడింది. సేవకు అంకితమైన ఆయన జీవితం నేడు ఆయనకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టింది అన్నారు. దేశ సరిహద్దులు మారవచ్చని, పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారత్లో భాగంగానే ఉంటుందన్నారు. ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింధ్ భూమి నేడు భారత్లో భాగం కాకపోవచ్చని, కానీ నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందన్నారు. సింధు నది సమీపంలోని సింధ్ ప్రావిన్స్ 1947లో దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయిందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అక్కడ నివసించే సింధ్ ప్రజలు ఇండియాకు వచ్చారన్నారు. సింధ్ హిందువులు, ముఖ్యంగా ఎల్కే అద్వానీ వంటి నేతలు ఆ తరానికి చెందిన వారిని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని అన్నారు. ఎల్కే అద్వానీ తన పుస్తకంలో ఈ విషయం రాసినట్లు చెప్పారు. సింధ్లోనే కాకుండా ఇండియా అంతటా హిందువులు సింధు నదిని అతి పవిత్రంగా భావిస్తారని అన్నారు. సింధ్లోని చాలా మంది ముస్లింలు సైతం సింధు నది నీరు మక్కాలోని ఆబ్ ఏ జంజాం కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసిస్తారని ఇది అద్వానీ తన పుస్తకంలో చెప్పారని రాజ్నాథ్ వివరించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్రమైన పని ఒత్తిళ్ల కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలపై ఘాటుగా స్పందించారు.
ఎస్ఐఆర్ను బలవంతపు అణిచివేతగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ దేశ ప్రజలను వేధించేందుకు చేపట్టిన ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో అలజడి రేపిందని, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలి అధికారంలో ఉన్న వారికి కొమ్ము కాసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని రాహుల్ పేర్కొన్నారు. నిజమైన ఓటర్లను తప్పించడం ద్వారా ఎలక్టోరల్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం, ఓట్ల చోరీని అపత్రిహతంగా కొనసాగించడం ఎస్ఐఆర్ లక్ష్యమని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో పౌరులను వేధించేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగింది. విపరీతమైన ఒత్తిడి బిఎల్ఓల మృతికి కారణమవుతుంది అని తప్పుపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో పలువురు బూత్ లెవెల్ అధికారులు మరణాలకు బీజేపీని కాంగ్రెస్ తప్పుపట్టింది. పని ఒత్తిళ్ల కారణంగా బిఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. హడావుడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్డౌన్ పరిస్థితిని గుర్తు చేస్తుందని విమర్శించింది. బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బిఎల్ఓలు మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. తీవ్రమైన పని ఒత్తిళ్లతోనే బిఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం బట్టి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని, ఇది చాలా బాధాకరమని, ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారని ఖర్గే ప్రశ్నించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ కొద్ది కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపట్టం లేదు. తాజాగా ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్ కూడా వచ్చి చేరారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఆయన తాజా సంకేతాలిచ్చారు. అయితే సీఎం మార్పుకు సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి ఎవరూ ఇంతవరకు మాట్లాడలేదని, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీతోనూ చర్చించలేదని వివరించారు. మార్పు అంటూ ఉంటే పార్టీ అగ్రనేత రాహుల్తో చర్చించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్దారామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన 2.5 ఏళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా సీఎం రేసులో మీరున్నారా అనే ప్రశ్నకు జి పరమేశ్వర్ ఆదివారం నాడు స్పందిస్తూ తానెప్పుడూ రేసులోనే ఉన్నానని, అది పెద్ద విషయం కాదని అన్నారు. 2013లో తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నానని, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తాము అధికారంలోకి తెచ్చామని చెప్పారు. మలక్కా జలసంధి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఈ వాయుగుండం తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెనార్ అనే పేరును ఖరారు చేయనున్నారు. అరబిక్ లో సెన్యార్ అంటే సింహం అని అర్థం. ఈ తుఫానుకు ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్ తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ తుఫాను గమనం ఎటువైపు ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా తుఫాను ప్రభావంతో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నవంబర్ 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తమ బతుకులతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారని, ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తామని అన్నారు. ఈ నెల 29న తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గెలిస్తే 6 నెలల్లోగా ఆ హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సంవత్సరం తర్వాత కులగణన అని భారీ మోసానికి తెరలేపారని, కులగణన ఎక్కడా సక్రమంగా జరిగిన దాఖలాలు లేవని తలసాని అన్నారు. సీఎం 62,000 మంది లెక్క తేలలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, మళ్లీ కులగణన చేసినా తప్పుడు లెక్కలతో సరిపెట్టారని ఆరోపించారు. ఆదరాబాదరాగా జీవోలు తెశారని, అది చెల్లదని తాము వ్యతిరేకిస్తున్నా మళ్లీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ అమలు చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మరోసారి అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లో క్రిమిలేయర్ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తన వంతు కృషి చేసిందని, తదుపరి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంటుపై ఉందని అన్నారు. రేపు సీజేఐగా పదవి విరమణ చేయబోతున్న జస్టిస్ గవాయ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
సమానత్వం ప్రజల్లోకి వెళ్లాలని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది ఐఏఎస్ అధికారుల పిల్లలు ఇంకా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని గవాయ్ అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెబితే నాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఓ సమస్యగా మారిందన్న జస్టిస్ గవాయ్ నాపై న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయత్నిస్తే క్షమించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నానన్నారు. పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవిని అంగీకరించనని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని, ఆ తర్వాత సామాజిక సేవలో పాల్గొంటానని చెప్పారు. సామాజిక సేవ నా రక్తంలోనే ఉందని, నేను నా సమయాన్ని గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ 2024లో ఎస్సీలు ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. వారికి రిజర్వేషన్ల ప్రయోజనాన్ని నిరాకరించాలని వెల్లడించారు. భారతీయ న్యాయ వ్యవస్థలో నూతన అధ్యయనానికి తెరలేవనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నేటితో ముగియగా ఇవాళ సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు సూర్యకాంత్ సుప్రీంకోర్టు సీజేఐ పదవిలో ఉండనున్నారు. ఇక 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు సూర్యకాంత్. హిస్సార్ జిల్లా కోర్టులోనే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై అక్కడి నుంచి సుప్రీంకోర్టు సీజేఐగా పదోన్నతి పొందారు. జస్టిస్ సూర్యకాంత్ వృత్తిపరంగా అనేక ముఖ్యమైన తీర్పులిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుని సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. అలాగా వలస పాలకుల కాలం నాటి దేశద్రోహ చట్టం సెక్షన్ 124A వినియోగాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల బెంచ్లోనూ ఉన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసు, ఎన్నికల పారదర్శకత, లింగ సమానత్వం, పీఎం సెక్యూరిటీ బ్రీచ్, 1 ర్యాంక్ 1 పెన్షన్ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాలు బెంచ్లలో సూర్యకాంత్ ఒకరిగా ఉన్నారు. సీజేఐగా ఆయన మరిన్ని చరిత్రాత్మక తీర్పులు ఇస్తారని, కీలక సంస్కరణలు చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.